ఇందు అపర్ణని రాజ్ దగ్గరికి తీసుకువెళ్లిన మినిస్టర్ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే రేఖ ఇందుని చాలా బాధలు పెడుతుంది. అది అపర్ణ ముందు చాలా చిత్రహింసలు, అంటే తనను ఒక పని మనిషి కంటే హీనంగా చెయ్యాలనేదే ఈ రేఖ తాపత్రయం. అపర్ణ పొగరు అనగాలన్నా ఇందు తను చెప్పినట్టు భయపడుతూ వాళ్ళ నానమ్మను తాతయ్యను నేనేదో చేస్తానని భయపడితేనే రేపన్న రోజున ఆస్తి నాకు రాసిస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇందునైతే అలా బాధలు పెడుతుంది. అదంతా చూసి అపర్ణ గదిలోకి వచ్చి చాలా బాధపడుతుంది. ఏమైంది అపర్ణ అని చెప్పాను కానీ ఆ రేఖ రోజు రోజుకి మరీ దారుణంగా తయారవుతుందండి. మన మనవరాల జీవితం ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తుందండి. రోజు చేసే వంటలైనా సరే బాగోలేదంటూ వంకలు పెట్టి కింద వలకబోసి ఎంతో బాధలు పెడుతుంది. పాపం ఇందు వాటన్నింటినీ భరిస్తుంది. ఇందు అలా భరించడం చూసి నేను తట్టుకోలేకపోతున్నానండి, నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు ఏం జరిగిందే, ఏమైంది అనగాని ఏం చెప్పమంటారు, ఎంతని చెప్పమంటారు? ఆ బాధ తట్టుకోలేకపోతుంది పాపం ఇందు. అయినా నేను ఏం తప్పు చేశానండి, ఏం చేశాను, ఏం నేరం చేశాను? ఇందు ఎలాంటి పరిస్థితిలో ఉంటూ చూస్తూ కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఇందును మనం కాపాడుకోలేమా అంటూ ఇంకా బాధపడుతూ ఉండగా అప్పుడే ఇందు గదిలోకి వస్తుంది. ఏమైంది నానమ్మ, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా? నీకు ముందే చెప్పాను, నా గురించి నువ్వు ఆలోచించొద్దు. నా భవిష్యత్తు బాగుంటుంది, నా భవిష్యత్తు బాగుంటుందన్న విషయం నీకు చెప్తాను, అర్థం చేసుకో నానమ్మా. నువ్వు పదే పదే నా గురించి ఇలానే ఆలోచిస్తూ ఉంటే చాలా కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదంతా కూడా నువ్వు ఆలోచించుకోకుండా ఎందుకు నానమ్మా ఇలాంటి లేనిపోనివన్నీ మనసులో పెట్టుకుని నీ మనసును బాధ పెట్టుకుంటావు? నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను ధైర్యంగా ఉంటాను. సంతోషమా? ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు ఇందు? నువ్వు అలా ఒక పని మనిషివిగా హీనంగా బ్రతుకుతూ ఉంటే చూస్తూ సంతోషపడాలా? నువ్వు ఇంటి మహారాణివి, ఈ ఇంటి వారసురాలివి. అలాంటిది వారసురాలిని కాస్త పని మనిషిగా చూస్తూ నేను బాధపడుతూ ఉండాలా అని చెప్పనేసరికి తప్పదు నానమ్మ. కొన్నిసార్లు ఎంతటి గొప్ప వాళ్ళకైనా కష్టాలు వస్తాయి. కష్టాలు ఉన్నంత కాలం కష్టాలు మనం అనుభవించాల్సిందే. కష్టాలు తీరితేనే గాని మనం సంతోషం అనేది రాదు. అది అర్థం చేసుకోవడంలోనే ఉంది. అది అర్థం చేసుకోనానమ్మా అని చెప్పనేసరికి ఏం అర్థం చేసుకోవాలో ఏంటో నాకేమీ తెలియట్లేదమ్మా. ప్రతి క్షణం క్షోభ అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందో, ఎందుకు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియడం లేదు. అయినా మామయ్య గారు, తాతయ్య నాకు తోడుగా ఉంటాడు కదా అనుకున్నాను. తాతయ్య ధైర్యాన్ని కూడా నువ్వే చంపేస్తున్నావు అనగానే నేను నీకు ధైర్యం తోడు అయ్యే పరిస్థితి కనిపిస్తుందమ్మా ఇందు అనగానే ఖచ్చితంగా తాతయ్య, నేను ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాను, నిన్ను మామూలు మనిషిని చేసుకుంటాను, ఆ రేఖ ఆట కట్టిస్తాను, అమ్మా నాన్నల ఆశయాలు నేను నెరవేరుస్తాను అని చెప్తున్నాను కదా. అమ్మా నాన్న చెప్పినట్టుగానే వాళ్ళ ఆశయాలకు వాళ్ళ ఆశలకు నేను పునాది కలిగిస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఏమోనమ్మా ఇందు, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా అంతా బాగానే ఉంటుంది, కానీ మన పరిస్థితి ఎప్పటికి సెట్ అవుతుందో ఎప్పటికి సరవుతుందో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం మనం బాధలు అనుభవించాల్సిందేనా? బాధ అనుభవించడం తప్ప వేరే దారి కనిపించదా అనగానే తప్పదు నానమ్మ. ఒక్కొక్కసారి మనం కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పాను కదా. దాని గురించి మనం ఆలోచించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అర్థం చేసుకోనానమ్మా అని చెప్పనేసరికి ఏమోనమ్మా ఇందు, నువ్వు చెప్తావు కానీ నాకు మాత్రం నిన్ను ఎప్పుడు గొప్పదానిలా చూస్తానా, ఈ ఇంటి వారసురాలుగా చూస్తానా, దుగ్గిరాల వంశంలో వారసురాలని నిన్ను ఎప్పుడు చేస్తానా? అసలు ఆ నందు ఎక్కడికి వెళ్ళిందో, తనెక్కడుందో, నువ్వెక్కడున్నారో నాకేమీ తెలియడం లేదు. బయటికి వెళ్ళిన నందు ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న నువ్వు దీనస్థితిలో ఉన్నావు. ఏంటో నాకు ఈ పరిస్థితి, మిమ్మల్ని ఇలా చూస్తూ కూడా నేను ఏమీ చేయలేకపోతున్నానని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది.
సరే నానమ్మ, నాకు ఇంటర్వ్యూకు టైం అయిందని ఇంకా ఇంటర్వ్యూకి అయితే బయలుదేరి వెళ్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఇంటర్వ్యూ అక్కడ అటెంప్ట్ చేయడంతో ఇందుకైతే జాబ్ వస్తుంది. జాబ్ రావడంతో చాలా సంతోషపడిపోతుంది ఇందు. ఇంకా నాకు జాబ్ వచ్చింది, అమ్మ నాన్నలుగా నేను ఆరాధిస్తున్న నానమ్మ తాతయ్యలకు గొప్ప స్థాయిని కల్పించాలి. నానమ్మ తాతయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ సంతోషానికి నేనే ఆధారం కావాలి. వాళ్ళని నేను చాలా జాగ్రత్తగా చాలా హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళు నా గురించే బ్రతుకుతున్నారు, నా గురించే ఆరాటపడుతున్నారు. అలాంటి వాళ్ళని నేను బాగా చూసుకోవాలని సంతోషంగా ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి స్వాతి అంటూ ఇంకా స్వాతిని పట్టుకునేసరికి ఏమైందక్క అనగానే నాకు జాబ్ వచ్చింది స్వాతి, నాకు జాబ్ వచ్చింది అంటూ చెప్పేసేసరికి అవునా మంచి శుభవార్త చెప్పావక్క అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా అదే శుభవార్తను వీళ్ళకి కూడా చెప్పడంతో సంతోషపడతారు. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వంట చేయడానికి వెళ్తుంది కదా, వంట చేసే వంకతో జాబ్కి వెళ్ళి జాబ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇలా వస్తూ ఉండగా ఒక రోజు మినిస్టర్ వెళ్తూ వెళ్తూ కారులోంచి చూస్తాడు. చూడడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. కారాపు అని చెప్పనేసరికి ఏమైంది సార్ అని ఒక్క నిమిషం కారాపు అని చెప్పి కారాపి కారులోంచి చూస్తూ ఉంటాడు. తను కావ్య మేడంలా ఉంది, కావ్య గారిలాగే ఉన్నది కదా అని చెప్పి ఇంకా పక్కనున్న తన భార్యను అడుగుతాడు. తను కావ్యలా ఉంది కదా అని చెప్పాను కానీ అవునండి కావ్యలానే ఉంది, అయినా కావ్య చనిపోయింది కదా, ఎప్పుడో కదా చనిపోయింది, 15 సంవత్సరాల క్రితం. అసలే కావ్య పోలికలతో తను ఉండడం ఏంటి, అసలు తనెవరు అని చెప్పి ఇంకా వాళ్ళు డ్రైవర్ ఆ అమ్మాయి వెనకాల కారు పోనివ్వనేసరికి తను ఒక ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు చూస్తారు కానీ కనిపించదు. ఏంటి అమ్మాయి కనిపించలేదు, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి, మన దగ్గర ఉన్న మనిషిని వాళ్ళకి అప్పగించాలి అని చెప్పనేసరికి అవునండి అప్పగించాలి, కావ్యకి అప్పగించాలి అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఎంతగానో ఆరాటపడతారు. దుగ్గిరాలింటి ఫ్యామిలీ గురించి తెలుసుకుందామంటే అక్కడ వేరే వాళ్ళు ఉన్నారని, రుద్రాని కూతురే అక్కడ ఉండి ఏదో చేస్తుందన్న విషయం తెలుసుకుంటారు కానీ కావ్య ఈ ఇందు ఈ వీళ్ళు ఉన్నారన్న విషయం తెలుసుకోరు. వాళ్ళ ఫ్యామిలీ అంతా అట్టడిగిపోయింది, చనిపోయారు అనే అనుకుంటాడు మినిస్టర్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఉంటున్నారన్న విషయం మూడో కంటికి తెలియనివ్వకుండా రేఖ అంత చక్కగా జాగ్రత్త పడింది కదా. సో అందుకని ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా మినిస్టర్ అయితే రాజ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నీకు కూతురో ఎవరో తెలీదు, అచ్చం కావ్యలాగే ఉంది, అసలు తనకు నీకు ఏంటి సంబంధమో తెలియడం లేదు, నువ్వు ఆ రోజు ప్రాణాపాయ పరిస్థితిలో నాకు కనిపించావు, అప్పటి నుంచి నిన్నిక్కడ సీక్రెట్గా ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను, నిన్ను వాళ్ళకు అప్పగించాలి, నువ్వు బ్రతికే ఉన్నావన్న విషయం వాళ్ళకు చెప్పాలి, మీకప్పుడు ప్రమాదం కలిగించారు కాబట్టి నీ గురించి బయటకు చెప్తే మళ్ళీ నీకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని చెప్పకుండా నేనే సీక్రెట్గా ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నాను, చెప్తాను రాజ్, ఖచ్చితంగా నీ గురించి చెప్తాను అని చెప్పి మరుసటి రోజు కూడా అదే రూట్లో వెళ్ళేసరికి ఆ అమ్మాయి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండడంతో మళ్ళీ ఫాలో అవుతారు, మళ్ళీ మిస్ అవుతుంది. ఈసారి ఖచ్చితంగా తనని పట్టుకోవాలి. ప్రతిరోజు అనేసరికి ఆ మరుసటి రోజు తను జాబ్కి అంటే ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి ఇంటి దగ్గరే ఉండిపోతుంది. కొన్ని రోజులు మినిస్టర్ అలాగే ఎంక్వైరీ చేయించడం, చూడడం, ట్రై చేయడం అన్నీ చేస్తాడు. ఎంత ట్రై చేసినా ఏం చేసినా కానీ ఇందు జాడ తెలియదు. ఇంకా ఆ రోజు సుభాష్ పుట్టినరోజు కావడంతో ఇంకా అపర్ణ ఇటు ఇందు ఇద్దరు కూడా గుడికి వెళ్తాము అని చెప్పి తనని అడిగి గుడికి బయలుదేరి వెళ్తారు. గుడికి బయలుదేరి వెళ్ళేసరికి ఎందుకు నానమ్మ ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నావు, మన కష్టాలు తీరుతాయనుకుంటున్నావా, ఎప్పటికి తీరుతాయో అప్పటికే తీరుతాయి, ఆ భగవంతుడు మాత్రం ఏం చేయగలడు అంటూ చెప్పేసేసరికి అలా అని కాదు, నేను ఏమీ కోరుకోవడం లేదు అని చెప్పనగానే మరి ఈరోజు వచ్చావు అనగానే నాకెందుకో ఈరోజు ఈ గుడికి రావాలనిపించింది, రాత్రి కూడా కలలోకి ఈ గుడి వచ్చింది అనేసరికి ఆ రోజే ఆ అమ్మాయి పుట్టినరోజు. ఏ అమ్మాయిది? ఇందుకి
తులసికి మరొక బిడ్డ పుడుతుంది, రెండో కూతురు. ఆ కూతురు పుట్టినరోజు అయితే తనని తీసుకుని గుడికి వస్తారు. గుడిలో అన్నదానం చేయిస్తారు. అన్నదానం చేయించేసరికి అమ్మ ఇందు మనం అక్కడ భోజనం చేద్దామా అనగాని, ఎందుకు నానమ్మ ఇంటి దగ్గర చేస్తాం కదా అనగాని, కడుపు నిండా నువ్వు భోజనం చేసి ఎన్ని రోజులైందో నాకు తెలుసు, పద మనిద్దరం భోజనం చేసి తాతయ్యకి భోజనం తీసుకువెళ్దాము, దైవ ప్రసాదం ఆ రకంగా అయినా మనకు అందుతుందేమో, అప్పుడు మన కష్టాలు కొన్ని కాకపోతే కొన్నైనా తీరతాయేమో అని చెప్పనేసరికి, నిజమే నానమ్మ సరే వెళ్దాము అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా భోజనాల దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ వడ్డించేది ఎవరు, మినిస్టర్ పెళ్ళం. ఇద్దరు కూడా వడ్డిస్తూ ఉండగా ఇంకా భోజనాలు పల్లాలు పట్టుకుని అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా హిందూ కావ్య రూపంలో ఉంది కదా, చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావ్య నువ్వా అని చెప్పనేసరికి, అమ్మ మీరా అని చెప్పాను కానీ మినిస్టర్ గారు మీరా అని చెప్పనేసరికి, అవును బాబు వడ్డించండి, మీతో నేను మాట్లాడాలి, కొంచెం ఎలా వస్తారా అనగానే, ఏంటి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడతారు. ఏమైంది, ఏం మాట్లాడాలి అనగాని, మీ అబ్బాయి అని చెప్పనేసరికి, మా అబ్బాయి మా కోడలు చనిపోయారు కదా అనగాని, మరి తనేంటి అచ్చం కావ్యలాగే ఉంది అనగాని, అదే అప్పుడు మీ దగ్గర ఉండేవాడు ఉంది కదా పాప, ఆ పాపే ఈ పాప ఇందు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి, ఏంటి ఆ పాప ఈ పాప అనగాని, ఇందునా అని చెప్పనగానే, అవును తనే ఇందు అని చెప్పనేసరికి, అయితే మన దగ్గర పెరగాల్సిన పాప అని చెప్పాను కానీ, ఏమైంది నానమ్మ వాళ్ళ దగ్గర పెరగడం ఏంటి అనగాని, అదో పెద్ద కథలే అమ్మా, మిమ్మల్ని ఒక చోటకి తీసుకువెళ్ళాలి, నాతో పాటు వస్తారా అని చెప్పనేసరికి, ఎక్కడికండి అని చెప్పాను కానీ, రండి అనేసరికి, మీరేమన్నా కష్టాల్లో ఉన్నారా, అయినా మీ కుటుంబం అంతా కూడా చనిపోయారు అని చెప్పారు, ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు, అయినా గుడిలో భోజనాలు తినేంత దీన స్థితిలో మీరేంటి ఇలా ఉన్నారు, మీరు చాలా బ్రతికిన వారు కదా, దుగ్గిరాల వంశం అంటే కోట్ల ఆస్తి మీకు మీ చేతుల కింద ఉంది, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అయినా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నడుస్తూనే ఉంది కదా, ఏంటిదంతా, ఏమైంది అపర్ణ గారు చెప్పండి, మీకు నేను సహాయం చేస్తాను, నేను మినిస్టర్ని తెలుసు కదా, నా పరపతితో పలుకుబడితో మీకు నేను ఏ రకంగా అయినా సహాయం చేయగలను అనేసరికి, చెప్పబోతూ ఉండగా, ఇందు వద్దు నానమ్మ అనగానే, నన్ను పరాయి వాడిని అనుకుంటుంది, నా గురించి మీకు తెలుసు కదా అనగానే, మేము చాలా కష్టాల్లో ఉన్నాము, ఇందు పేరు మీద వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి మొత్తం రాసేశారు, కానీ పవర్ ఆఫ్ పటార్ని ఆ రుద్రాని కూతురు రేఖ తీసుకుంది, ఇప్పుడు రేఖే మమ్మల్ని ఆడిస్తుంది, ఆ ఇంటి వారసురాలు, ఈ కోట్ల ఆస్తికి వారసురాలైన నా మనవరాలను ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తుంది, నా మనవరాలికి ఎలాంటి గతి పట్టిందంటే నేను మాటల్లో చెప్పలేను, నా మనవరాలు ఎంతో క్షోభను అనుభవిస్తుంది అంటూ చెప్పేసేసరికి, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మాట్లాడేది నిజమా అని చెప్పాను కానీ, అవును నిజమే అంటూ చెప్పేసేసరికి, సరే ఇప్పుడు మనం ఏం చేయాలి అనగానే, ఏం చేయడమేముంది, నేను చెప్పినట్టు చేయండి, ముందు నాతో పాటు రండి అనగానే, పదండి వెళ్దాము అని మొత్తం నలుగురు కూడా వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నావు నానమ్మ అనగానే, మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను, లేరు అనుకున్న వాళ్ళు మీ కంటి ముందుకు తీసుకొస్తాను అనేసరికి, లేరు అనుకున్న వాళ్ళని కంటి ముందుకు తీసుకురావడం ఏంటి, అమ్మా ఇందు నువ్వు మీ నాన్నను చూసావా అని చెప్పాను కానీ, ఇంట్లో ఫోటోలేమీ ఉంచలేదండి రేఖ ఆంటీ, మా అమ్మ నాలా ఉంటుందని మా నానమ్మ చెప్తూ ఉంటుంది, మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు, ఆయన వేలు పెట్టి నడిచింది లేదు, ఆయన ఎలా ఉంటాడో నేను చూడను లేదు, మా నాన్న నా కళ్ళ ముందు కనిపించాలని, అసలు ఆయన రూపం నా కళ్ళల్లో కనిపించాలని ఎంతో ఆశపడుతున్నాను, కానీ మా నాన్న కనిపించట్లేదు అని ఎంతగానో కన్నీళ్లు పెట్టుకునేసరికి, బాధపడకమ్మా ఇందు, మీ నాన్న దగ్గరికే నిన్ను తీసుకువెళ్తున్నాము అనేసరికి, అదేంటి నాన్న దగ్గరికి తీసుకువెళ్ళడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మినిస్టర్ గారు, ఏం మాట్లాడుతున్నావమ్మా తులసి అని చెప్పాను కానీ, మీరంతా అనుకుంటున్నట్టు రాజు చనిపోలేదు, రాజు బ్రతికే ఉన్నాడు, ఆ వేళ గాయాలతో ఇంకా చాలా దిక్కుతోచని స్థితిలో మీటింగ్కి వెళ్ళి అర్ధరాత్రి పూట నేను వస్తుంటే కొన ఊపిరితో నా కారు ముందు పడ్డాడు, నేను రాజుని చూడడంతో గుర్తుపెట్టాను, అసలు రాజు ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని అర్థమైంది, రాజుని నేను హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే తనకు మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని నా ఇంట్లోనే ఉంచి సీక్రెట్గా తనకు ట్రీట్మెంట్ చేస్తున్నాను అనేసరికి, మా రాజు బ్రతికే ఉన్నాడా అని చెప్పాను కానీ, బ్రతికే ఉన్నాడు, మరో
మరికొద్ది నిమిషాల్లో మీ రాజుని మీ కంటి ముందు చూపిస్తాను అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అపర్ణ. అంటే తన కొడుకు చనిపోయాడు అని ఎన్ని రోజులు అనుకుంది కదా, చనిపోయాడు అనుకున్న కొడుకు చనిపోలేదు అన్న విషయం తెలియడంతో ఇంకా ఎంతగానో అపర్ణ చాలా సంతోషపడిపోతుంది. అపర్ణ ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే కొడుకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కొడుకు గురించి ఎవరు ఆరాటపడరు. అందులోనూ అపర్ణకు కొడుకు అంటే చాలా ఇష్టం కదా. అలాంటిది ఆ కొడుకు కంటి ముందు కనిపిస్తాడు అనే ఆలోచన రావడంతో అపర్ణ చాలా హ్యాపీగా అయితే ఇంకా చాలా సంతోషంగా అక్కడికి పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టేసేసరికి ఇంకా వెళ్ళేసరికి అదిగో ఆ రూమ్లోనే ఉన్నాడు తులసి. వెళ్ళి వీళ్ళకి తాగడానికి ఏదైనా తీసుకురా అనగానే ఇంకా ఇద్దరు కూడా ఆ రూము వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తారు. అడుగులు వేసుకుంటూ వెళ్తూ వణుకుతూనే అపర్ణ తలుపు ఇలా తీసి ఇలా డోరు ఓపెన్ చేయడంతో ఎదురుగా మంచం మీద ఇంకా పెద్దవాడిలా అయిపోయి ఇంకా పడుకుని ఉంటాడు. నాన్న రాజ్ అని చెప్పి గబగబా వెళ్తుంది అపర్ణ. ఇంకా తనకు ఎందుకు తెలియదు కదా తన తండ్రి. సో అలా అడుగు వేసుకుంటూ వెళ్తుంది. వెళ్ళమ్మా, ఆయనే మీ నాన్న అని చెప్పాను. కానీ దగ్గరికి వెళ్ళేసరికి నాన్న అంటూ చూసి ఒక్కసారిగా తన తండ్రిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఇందు అని చెప్పి ఇంకా రాజు అయితే అంటాడు. ఎందుకంటే రాజు మాట్లాడే స్థితిలోనే ఉంటాడు కానీ కదలలేని స్థితిలో ఉంటాడు. సో అందుకని ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండిపోతాడు. నాన్న రాజు ఏమైందిరా, ఏంటి ఏమైంది నా కొడుక్కి అనగానే అప్పుడు బలమైన గాయం తగలడంతో తను లేచిన వాడు అదే మనిషి అలా అమాంతం పడిపోవడంతో బాడీలో కొన్ని పార్ట్స్ అవి చాలా పని చేయకుండా పోయాయి. మనిషినైతే బ్రతికిస్తున్నాం కానీ తన బాడీలో పార్ట్స్ మాత్రం వర్క్ చేయవు అని చెప్పారు. సరే, ఎప్పటికైనా మీకు అబ్బాయిని అప్పగిస్తాము అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు సీక్రెట్గా ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. అమ్మా ఇందు, నేను నెల రోజుల క్రితమే నిన్ను చూశాను. నువ్వు అచ్చం కావ్యలాగే ఉన్నావు అని చెప్పి నిన్ను ఫాలో అయ్యాను. కానీ మళ్ళీ నువ్వు మా కంటికి కనిపించలేదు. ఎంతగానో నీ గురించి చూశాను, ఎక్కడా నీ జాడ కనిపించలేదు. అసలు ఈ అమ్మాయి ఇందులా కావ్యలా ఎందుకుంది అని ఆలోచించాను. తర్వాత గుడిలో అన్నదానం చేస్తున్నప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపోయాను. అందుకే మీకు ఎప్పుడెప్పుడు రాజును చూపిద్దామా అని అనుకుని తీసుకొచ్చాను. ఇదిగోండి జ్యూస్ తీసుకోండి అనగానే మీకు చేతులెత్తి నమస్కరించినా మీ రుణం తీర్చుకోలేను. నా కొడుకును మళ్ళీ మాకు అప్పగించారు అని చెప్పనేసరికి తనకి ఒక రకమైన ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. తన బాడీలో కదలిక వస్తే ఖచ్చితంగా తను మళ్ళీ లేచి మామూలు మనిషిగా తిరగలుగుతాడు. దానికి ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 10 రోజులు ఆ బాడీ మసాజ్ అదంతా కూడా ట్రీట్మెంట్ పూర్తయితే తను మళ్ళీ లేచి తిరిగే అవకాశం ఉంది అని చెప్పనేసరికి సరే మేము కొంచెం సేపు మా కొడుకు దగ్గరే ఉండొచ్చా అని చెప్పనగానే ఇంకా ఇద్దరు కూడా చాలాసేపు ఉంటారు. 10 రోజులు ట్రీట్మెంట్ తర్వాత రాజు పరిస్థితి ఏంటో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈలోపు మేము వచ్చి చూస్తామనగానే అమ్మ ఇలా అంటున్నానని మరోలా అనకండి. మీరు వేరే చోట ప్రమాదంలో ఉన్నాను అని చెప్తున్నారు. మీరు పదే పదే ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటే రాజు కదలలేని పరిస్థితిలో రాజుకి ఎవరైనా శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి రాజు ఈ ప్రాబ్లం నుంచి బయట పడకుండా పడాలి అంటే మీరు పదే పదే ఇక్కడికి రావడం అంత మంచిది కాదు. ఇలా రాకుండా ఉండడమే మంచిది. అది మీరు అర్థం చేసుకోండి. పదే పదే మీరు ఇక్కడికి రావడం వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వస్తాయి. అది మీరు గుర్తించండి అని చెప్పనేసరికి అర్థమైంది, నాకు అంతా అర్థమైంది. మేము పదే ఇక్కడికి వస్తే వాడికి ప్రాబ్లం అవుతుంది, వాడు ఇబ్బంది పాలు పడతాడు అని మీరు అంటున్నారు. అర్థమైంది డాక్టర్, అర్థమైంది మినిస్టర్ గారు. నా కొడుకుకి ఏ ప్రమాదం లేకుండా మేము కాపాడుకుంటాము, నా కొడుకుని నేను కాపాడుకుంటాను అంటూ ఎంతో సంతోషంగా అయితే చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజు రాజుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తన తల్లిని కూతుర్ని చూసిన తర్వాత రాజులో నిజంగా మార్పే వస్తుంది. 10 రోజుల పాటు ట్రీట్మెంట్ చేసేసరికి తన కాళ్ళల్లో చేతుల్లో బలం చేకూరి
తనంతట తాను లేచి నిలబడే స్థితికి వస్తాడు. వచ్చేసరికి ఇంకా అప్పుడే ఇందుకు ఫోన్ చేస్తాడు మినిస్టర్. మీ నాన్నగారు మామూలు మనిషి అయ్యారు, తనంతట తానుగానే లేచి తిరగలుగుతున్నారనేసరికి మా నానమ్మని తీసుకుని నేను వస్తాను అంటూ ఎంతో సంతోషంగా బయలుదేరి వెళ్తుంది. వెళ్ళేసరికి నాన్న రాజ్ అనగానే హత్తుకుంటాడు. నాన్న అంటూ ఇందుని పట్టుకుంటాడు. రా నాన్న మన ఇంటికి వెళ్దామనగానే సరేనని ఇంకా రాజుని తీసుకుని సరాసరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా ఇంటి దగ్గర రేఖ అప్పుడే బయటికి వెళ్దామనుకున్న సమయంలో రాజుని తీసుకుని సరాసరి గుమ్మం దగ్గరికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిలబడిపోతుంది. రాజ్ అని చెప్పనేసరికి అవును రాజునే అని చెప్పనగానే భవన్ నువ్వు అనగానే మేము చనిపోయామనుకుని మా అమ్మను నా కూతుర్ని మా నాన్నను బాగానే హింసిస్తున్నావు కదా. అప్పట్లో మా హయాంలో మీ అమ్మ చేసేది, ఇప్పుడు నా కూతురు వచ్చేసరికి నువ్వు మొదలయ్యావా? అసలు ఈ ఆస్తిలో నీకేం హక్కు అధికారం ఉంది? ఈ ఆస్తిని నా కూతురు మీద రాశాను, అయినా రాసింది నేను, ఆస్తి రాసింది నేను కావ్య. సో మా ఇద్దరికీ అధికారం ఉంది, పవర్ ఆఫ్ పటాన్ని వెనక్కి తీసుకునే హక్కు మాకుంది అని చెప్పాను. కానీ అలా తీసుకుంటే మీ నాన్న ప్రాణాలు అనేసరికి చెంప పగలగొడతాడు. నువ్వు నా కుటుంబం జోలికి వస్తే నేను ఏం చేయాలో అదే చేస్తాను. నువ్వు నా కుటుంబం జోలికి రావడానికి వీల్లేదు, వచ్చే అవకాశం కూడా నీకు కల్పించను అంటూ చెప్పేసేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అనగానే నిన్ను బెదిరించవలసిన అవసరం నాకేముంది? నిన్ను బెదిరిస్తే నాకేం కలిసి వస్తుంది? ఏమీ కలిసి రాదు. కానీ నిన్ను మాత్రం నేను ఏం చేయాలో అది చేస్తాను. ఎప్పటికైనా సరే నీకు మాత్రం నేను ఎప్పటికీ ఏమీ దక్కనివ్వను అంటూ మాట్లాడేసరికి ఏంటి బావా నువ్వు నాకు ఈ ఆస్తి దక్కనివ్వవా? 15 సంవత్సరాల నుంచి ఈ ఆస్తి కోసం నేను కాపు కాసు కూర్చున్నాను, అంతకు ముందు నుంచి మా అమ్మ కాపు కాసు కూర్చుందాను. కానీ అసలు మీరు ఈ ఇంటికి ఏమవుతారని ఆస్తి మీకు ఇవ్వడానికి? మీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు కదా. ఎన్నో కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు కలిగించారు, మా కుటుంబాన్ని ఎంతగానో బాధ పెట్టారు. అలాంటిది మిమ్మల్ని అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నారు? ఎలా వదిలేస్తే మీరు సంతోషంగా ఉందామనుకుంటున్నారు అని చెప్పనేసరికి ఏంటి మీరు నన్ను సంతోషంగా ఉండనివ్వరా అని చెప్పాను. కానీ నిన్ను వెంటనే అరెస్ట్ చేయడానికి అనేసరికి ఈలోపు మినిస్టర్ పోలీసులను తీసుకుని వస్తాడు. ఏంటి మినిస్టర్ గారు అని చెప్పాను. కానీ నువ్వా? ఇంతకీ ఇన్ని రోజుల నుంచి ఈ హిందూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది నువ్వా అని చెప్పాను. కానీ అవును నేనే. నువ్వని తెలిస్తే నిన్ను ఎప్పుడో అరెస్ట్ చేసి పాడేసేవాడిని. ఇన్స్పెక్టర్ ఈవిడ్ని అరెస్ట్ చేయండి అనగాని ఏ వారంటీతో అరెస్ట్ చేస్తారనగాని నా కూతుర్ని మా అమ్మని మా నాన్నని ఎన్ని రోజులుగా చిత్రహింసలు పెట్టినందుకు గాను నా కూతురే కంప్లైంట్ ఇచ్చింది అనేసరికి నిన్ను అనగానే నా పక్కన మా నాన్న ఉన్నాడు. మా నాన్నే నా ధైర్యం. మా నాన్న నుంచి నువ్వు వేరు చేసి నన్ను ఏదో చేయాలని నువ్వు ప్రయత్నించినంత మాత్రాన మా నాన్న నా నుంచి వేరవుతాడా? మా నాన్నను నేను వేరు కానిస్తానా? అయినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఎప్పటికీ ఏమీ చేయలేవు. నీ పని నువ్వు చూసుకుంటే సరిపోతుంది. నువ్వు ఎప్పటికైనా నోరు మూసుకుని ఊరుకోవాల్సిందే. నిన్ను అరెస్ట్ చేయిస్తాను అంటూ వెంటనే ఇంకా మినిస్టర్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఒకరినే కాదు ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. స్వాతిని మాత్రం కావ్య వదిలేయమంటుంది. ఇంకా ఐశ్వర్యను కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఐశ్వర్యను కూడా వదిలిపెట్టరు. అందరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడంతో నాన్న రాజ్ అంటూ ఇంకా సుభాష్ దగ్గరికి వెళ్తాడు. నాన్న అని చెప్పాను. కానీ తాతయ్యకి 15 లక్షలుంటే మనం ట్రీట్మెంట్ చేయించవచ్చు అనేసరికి 15 లక్షలే కదా రాజ్ నేను ఇస్తాను అనగానే ఈ ఆస్తి అంతా మాదే కదా అనగానే కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ క్లియర్ అయ్యే వరకు మీరు కొన్ని అమౌంట్లు అవి తీసుకోవడానికి ఉండదు. సుభాష్ గారికి ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ అంతా నేను అరేంజ్ చేసి ఇస్తాను. సుభాష్ గారిని ఎక్కడికి తీసుకువెళ్లాలో ఏంటో మీరు చూసుకోండి, ట్రీట్మెంట్ కూడా అక్కడే ఇప్పించండి అంటూ ఇంకా తను చెప్పేసరికి చాలా థ్యాంక్స్ సార్, మీరున్న మీ జన్మలో అనగానే వద్దు, కావ్య లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కావ్య వల్ల నేను మారాను, అలాంటిది
కావ్య వల్ల నా కూతురు బ్రతికింది. నా కూతురు ఇప్పుడు సంతోషంగా ఫారెన్లో చదువుతుంది. అలాంటి నా కూతుర్ని మళ్ళీ నాకు అప్పగించి నా భార్య నన్ను అసహించుకోకుండా చేసి ఆ రుద్రానితో చేతులు కలిపితే ఎంతటి ప్రమాదం వస్తుందో నాకు ముందుగానే హెచ్చరించి నేను గొప్ప స్థాయికి వెళ్ళేటట్టు చేసింది కావ్య. కావ్యను నేను ఎప్పటికీ మర్చిపోలేను. తన రుణం తీర్చుకోవడానికి ఇలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ ఇంకా మినిస్టర్ కాస్త చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్